బ్రేకింగ్ న్యూస్ సిడి ఏసీబీ నోటీసులతో మాజీ మంత్రి కేటీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. అయితే నిన్న ఏసీబీ విచారణ ఉన్న గైర్హాజరయ్యారు. మరోవైపు ఇటు ఈడీ విచారణ ఇవాళ ఉన్న ఎంక్వైరీకి రాలేనని టైం కావాలంటూ ఈడీని కోరారు కేటీఆర్. దీనికి ఈడీ కూడా ఓకే చెప్పింది. అయితే ఇప్పుడే అసలైన గేమ్ మొదలు కానుంది. ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై కాసేపట్లోనే హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఇదే తీర్పు కేటీఆర్ కు కీలకం కానుంది. ఏసీబీ కేసు కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. తదుపరి జడ్జిమెంట్ వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా విచారణ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. ఒకవేళ హైకోర్టు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తే కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్టే. తీర్పు కేటీఆర్ కు అనుకూలంగా రాకుంటే మాత్రం సీన్ అంతా మారిపోనుంది. కోర్టు తీర్పుతో తప్పనిసరిగా ఇటు ఏసీబీ అటు ఈడీ విచారణకు మస్ట్ గా హాజరు కావాల్సిందే. ఎన్నిసార్లు విచారణకు పిలిస్తే అన్నిసార్లు వెళ్లాల్సిందే. ఇవాల్టి వరకు హైకోర్టు క్వాష్ పిటిషన్ తీర్పు పేరుతో విచారణకు రాలేనట్టు కేటీఆర్ లేఖలు రాసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడిచ్చే హైకోర్టు తీర్పుతో గేమ్ అంతా చేంజ్ కానుంది. దీంతో ఇప్పుడు క్వాష్ పిటిషన్ పై తీర్పుపై తీవ్ర ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఈడీ ఏసీబీ నోటీసులతో మాజీ మంత్రి కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ A1 గా ఉన్నారు. అయితే నిన్న ఏసీబీ విచారణ ఉన్న గైర్హాజరయ్యారు కేటీఆర్. మరోవైపు ఇటు ఈడీ విచారణకు ఇవాళ ఉన్నప్పటికీ కూడా ఎంక్వైరీకి రాలేనని టైం కావాలంటూ కూడా ఈడీని కోరారు. అయితే ఈడీ కూడా దీనికి ఓకే చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడే అసలైన గేమ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా, ఇప్పటికే కోర్టులో చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు ఇరుపక్షాల న్యాయవాదులు కూడా వినిపించారు. దాంట్లో కేటీఆర్ సంబంధించిన న్యాయవాది కూడా అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కేసులో ఎక్కడా కూడా కేటీఆర్ లబ్ధి పొందలేదు, కావాలనే ఆయన ఇరికిస్తున్నారు. పైగా ఆయన కేవలం ఈ ఫార్ములాకి సంబంధించిన అంశంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ ఫార్ములా కార్ రేసింగ్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. అంతవరకే ఆయన పరిమితి, లేకపోతే ఈ నిధులకు సంబంధించిన గోల్మాలు కానీ ఎక్కడ కూడా ఆయన తీసుకోలేదు అనేది వారు చెప్పినటువంటి అంశము. దాంతోపాటు ఎంటైర్ ఈ ఎపిసోడ్లో అధికారులదే తప్పన్నట్టుగా వాదనలో కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్గా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి అలాగే అడ్వకేట్ జనరల్ నుంచి కూడా ఇప్పటికే వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే కేటీఆర్ చాలా క్లియర్గా ఆదేశాలు ఇస్తేనే ఈ 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఉండే అంశం అనేది వారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎఫ్ఈఓకి డబ్బులు వెళ్ళాయనేసి కూడా వారు చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఈయన లేకపోతే ఈ ఎంటైర్ సిస్టమ్ అంటే ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశమే లేదనేసి కూడా వారు చెప్తున్నారు. ఆ రోజు అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కావాలనే హెచ్ఎండిఏకి ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఒత్తిడి చేసి మరి ఆ డబ్బులు రిలీజ్ చేయించేలాగా ఆయన కార్యాచరణ చేశాడు. ఆ రకంగానే ఇటు బేలన్ రెడ్డిని కానీ అరవింద్ కుమార్ని కూడా వాడుకున్నారనేసి కూడా ఇప్పటికే తమ వాదనలు వినిపించిన నేపథ్యం ఏర్పడతాయి. అయితే ఇరుపక్షాల వాదనలు దాదాపు ఒక్కొక్క పక్షం నుంచి 2 గంటల పాటు కూడా వాళ్ళు చాలా సుదీర్ఘంగా తమ వాదనల్ని గతంలో హైకోర్టులో వినిపించారు. ఇటు ప్రభుత్వం తరపు వారు కానీ కేటీఆర్ తరపు వారిది కానీ. సో ఇవన్నీ విన్న తర్వాత సావధానంగా తీర్పుని రిజర్వ్ పెట్టారు. ఎందుకంటే రిజర్వ్ పెట్టిన తర్వాత అప్పటి వరకు అంటే తుది తీర్పు వచ్చేంత వరకు కూడా కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయదంటూ కూడా ఒక కండిషన్ పెట్టినటువంటి నేపథ్యం పడుతుంది. అయితే ఇవాళ 10:30కి ఫస్ట్ అవర్లోనే కేటీఆర్ సంబంధించినటువంటి ఈ యొక్క క్వాష్ పిటిషన్కి సంబంధించినది విచారణ తుది తీర్పు రాబోతుంది. తుది తీర్పు కేటీఆర్కి అనుకూలంగా వస్తుందా లేకపోతే ప్రతికూలంగా వస్తుందా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.